తెలుగు సినిమా పేరు చెబితే ప్రపంచానికి ముందుగా గుర్తొచ్చే ముఖం ఆయనది. ఆయన తెరపై కనిపిస్తే చాలు, ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండానే థియేటర్లు నవ్వులతో దద్దరిల్లిపోతాయి. ఆయన ముఖంలోని హావభావాలు చూసి పరవశించని సినీ ప్రేమికుడు ఎవరూ ఉండరు. 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఘనత ఆయనది. నవ్వు అనేది ఒక మందు అయితే ఆ మందుని తెలుగు ప్రేక్షకులకు కొన్ని దశాబ్దాలుగా ఉచితంగా పంపిణీ చేస్తున్న గొప్ప వైద్యుడు ఆయననే చెప్పుకోవాలి. నేటి తరం సోషల్ మీడియా ప్రపంచంలో మీమ్స్ అనేవి ఆయన లేనిదే ఊపిరి పోసుకోలేవు. ఈరోజు అంటే ఫిబ్రవరి 1న పుట్టినరోజు జరుపుకుంటున్న ఆ హాస్య బ్రహ్మానందం ప్రస్థానం గురించి, ఆయన మన జీవితాల్లో నింపిన నవ్వుల గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను మన విశ్వ రివ్యూస్ ఛానల్లో తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బ్రహ్మానందం వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. అయితే ఆయనలో ఉన్న కళాకారుడు ఆయనను వెండితెర వైపు నడిపించింది. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్లో ఒక అనివార్యమైన నటుడిగా ఎదిగారు. బ్రహ్మానందం లేని సినిమా ఊహించుకోవడం కూడా ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది. చిన్నపిల్లల నుంచి ముసలివారు వరకు ప్రతి ఒక్కరూ ఆయన కామెడీకి ఫ్యాన్స్ అనే చెప్పుకోవాలి. ఒక నటుడిగా బ్రహ్మానందం సాధించిన విజయాలు సామాన్యమైనవి కావు. ఒకే భాషలో అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా ఆయన గిన్నీస్ రికార్డుని సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2009లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 5 నంది అవార్డులు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి. కేవలం హాస్యం మాత్రమే కాకుండా గుండె బరువు ఎక్కించే ఎమోషనల్ పాత్రల్లో కూడా ఆయన తన నటనతో మెప్పించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్రహ్మానందం క్రేజ్ మరో స్థాయికి చేరుకుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఏదైనా సరే ఒక ఎమోషన్ను వ్యక్తం చేయాలంటే బ్రహ్మానందం మీమ్ ఉండాల్సిందే. ఆయన చేసిన ప్రతి పాత్ర, ప్రతి ఎక్స్ప్రెషన్ ఈరోజు మీమ్స్ రూపంలో మనల్ని నిత్యం పలకరిస్తూనే ఉన్నాయి. గూగుల్లో తెలుగు కామెడీ అని వెతికితే వచ్చే మొదటి ఫోటో బ్రహ్మానందం గారిదే కావడం విశేషమనే చెప్పుకోవాలి. ఎంతమంది కొత్త కమెడియన్లు వచ్చినా బ్రహ్మానందం గారి స్థానం ఎప్పటికీ పదిలమనే చెప్పుకోవాలి. వయసు పెరుగుతున్న బ్రహ్మానందం గారి తనలోని ఉత్సాహాన్ని కోల్పోలేదు. కేవలం నటనకే పరిమితం కాకుండా అద్భుతమైన చిత్రలేఖనంతో కూడా ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని పెద్దలు చెబుతుంటారు. ఆ యోగాన్ని అందిపుచ్చుకొని కోట్లాది మందిని నవ్విస్తున్న బ్రహ్మానందం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం మన బాధ్యత. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరెన్నో పాత్రలతో మనల్ని అలరించాలని మన విశ్వ రివ్యూస్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు.